నమస్తే. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్ అధికారులు దూకుడు పెంచడం జరిగింది. ఇన్ని రోజుల పాటు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నేతల యొక్క వాంగ్మూలాన్ని, అలాగే కొంతమంది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతల యొక్క వాళ్ళ వాంగ్మూలాన్ని, ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తుల యొక్క వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ని రికార్డు చేసుకున్నటువంటి సిట్ అధికారులు నేడు ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన స్టేట్మెంట్ సైతం కూడా రికార్డు చేసుకున్నటువంటి పనిలో నిమగ్నమైపోయింది. మొత్తానికి ఈ సిట్ విచారణ మరింత దూకుడుని పెంచినట్టుగా దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రణీత్ రావు, అలాగే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి వీళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఆయా జిల్లాలలో ఉన్నటువంటి నేతలు విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం జరిగింది. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సైతం ఈ ప్రణీత్ రావుని, ప్రభాకర్ రావుని అడ్డం పెట్టుకొని అనేక రకాలైనటువంటి దందాలు చేసిండ్రు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడంతో పాటు మరో పక్కన రియల్ ఎస్టేట్ వ్యాపారులని బెదిరించి డబ్బులు కాజేసిండ్రు అన్నటువంటి ఆరోపణలు సైతం కూడా బలంగా వినబడతా ఉన్నాయి. దానికి ఉదాహరణే మొన్న బాల్కా సుమన్కు సంబంధించినటువంటి అంశం. ఆ పెద్దపల్లి కానీ చెన్నూరు ప్రాంతంలో బాల్కా సుమన్ చాలా ఫోన్లను కూడా ట్యాప్ చేసింది అన్నటువంటి ఆరోపణలు బలంగా వినబడ్డాయి. అంతకంటే ముందు ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి కావచ్చు, వరంగల్ జిల్లాలో పెద్ద ఎత్తున తన సొంత గ్రామమైనటువంటి పర్వతగిరిలో ఒక పక్కన ప్రత్యేకమైనటువంటి రూమ్లు ఏర్పాటు చేసుకొని ఆ జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల యొక్క ఫోన్లను సైతం గతంలో ట్యాప్ చేసిందన్నటువంటి అభియోగాలు కూడా బలంగా వినబడ్డాయి. జడ్జిల ఫోన్లను వదిలిపెట్టలేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లు వదిలిపెట్టలేదు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళై అసలే వదిలిపెట్టలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కొద్ది ఫోన్ ట్యాపింగ్ అని కేవలం 15-20 రోజుల సందర్భంలోనే 4 నుంచి 5,000 మంది ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఒకే రోజులో 650 మంది యొక్క ఫోన్లని వాళ్ళు రహస్యంగా విన్నట్టుగా సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. విస్తుపోయేటువంటి ఒక భయంకరమైనటువంటి వాస్తవాలు సిట్ అధికారులు తవ్వుతున్న కొద్దీ బయటికి వెళ్తున్నప్పటికీ ఒక పక్కన గతంలో ఉన్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్లో ముందుగా దొరికినటువంటి భుజంగరావు కావచ్చు, తిరుపతన్న కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, ఇటువంటి వ్యక్తులు వాళ్ళ వాంగ్మూలంలో చాలా భయంకరమైనటువంటి వాస్తవాలను బయటపెట్టిండ్రు. సార్ చేసినటువంటి మాట వాస్తవమే, ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాట వాస్తవమే, కానీ చేపించినటువంటి వ్యక్తులు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు అని చెప్పిండ్రు. అంటే వాళ్ళు ఒక పక్కన వీళ్ళ ఆదేశాలు పాటిస్తూ గ్రూపులుగా విడిపోయి ఆయా జిల్లాల్లో ఒక టీముగా ఏర్పడి వాళ్ళు ఆయా జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం జరిగింది. ఒక పక్కన రాజకీయ లబ్ధి కోసం గత సర్కారులో ఉన్నటువంటి పెద్దలు కొన్ని ట్యాప్ చేపిస్తే వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం ఈ ఫోన్ ట్యాపింగ్లో పనిచేసేటువంటి టీం అంతా రహస్యంగా ఫోన్లు విని వాళ్ళను బెదిరించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగిందట. అంటే ఏ రకంగా రెచ్చిపోయిళ్ళు గత సర్కారులో ఉన్నటువంటి ఈ యొక్క అధికారులు కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ. అంటే ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి సిఎస్ శాంతి కుమారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో సైతం కూడా ఆమె చెప్పినటువంటి అంశాలు ఏంటిదంటే, ఏదైతే ఎస్ఐబి టీం ఏదైతే ఉందో ఎస్ఐబి రివ్యూ కమిటీ వాళ్ళని తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వాళ్ళు ప్రవర్తించును, మమ్మల్ని తప్పుదోవ పట్టించింది ఎస్ఐబి రివ్యూ కమిటీ అని ఆమె యొక్క స్టేట్మెంట్లో పేర్కొనడం జరిగింది. అంటే ఎవరిని కూడా మొన్ననేమో మహేందర్ రెడ్డి డీజీపీ, గతంలో పనిచేసినటువంటి డీజీపీ మహేందర్ రెడ్డిని ఇచ్చేటువంటి ప్రయత్నం ఆ రోజు ప్రభాకర్ రావు, ఏ1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చేసిండు. ఐఏఎస్లది, ఐపీఎస్లది, మహిళా నేతలది, సినిమా హీరోయిన్లది, రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యాపారులది, ఎవరు కనిపిస్తే వాళ్ళని ఆ ఫోన్లను ట్యాప్ చేయడం, వాళ్ళని బెదిరించడం, ఈ కార్యక్రమాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఇక ఈరోజు ఇచ్చినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కేసులో మాజీ సిఎస్ అయినటువంటి శాంతికుమార్తో పాటు మరొకరు దీంట్లో ఏది జిఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపాల్ అయినటువంటి రఘునందన్ రావు స్టేట్మెంట్ సైతం ఈరోజు సిట్ అధికారులు సేకరించడం జరిగింది. ఇక ఒక పక్కన
ఆ విచారణకు సహకరించినటువంటి ప్రభాకర్ రావు పైన ఇప్పటికే సిట్ అధికారులు కోర్టుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకోవడం జరిగింది. తనకున్నటువంటి రిలీఫ్ ఆర్డర్ని రద్దు చేయడం కోసం కోర్టులు కోరేటువంటి అంశాన్ని వాళ్ళు న్యాయ నిపుణులతో ఇప్పటికే చర్చిస్తా ఉన్నారు. ఏ విధంగా ఉంటుంది, ఆయనకు ఇచ్చినటువంటి రిలీఫ్ పిటిషన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసేటువంటి అవకాశం ఉంటుందా, కోర్టుకు వెళ్ళినట్టు అయితే ఉంటే కొంత విచారణకు సహకరించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా, వాళ్ళ కస్టడీకి పోలీసు కస్టడీకి ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, సాధ్యాలపైన కూడా వాళ్ళు ఇప్పటికే న్యాయ నిపుణులతో సిట్ అధికారులు సైతం కూడా వాళ్ళు కూడా ఒక పక్కన చర్చలు జరుపుతా ఉన్నారు. వాళ్ళు కూడా దీనిపైన ఏ విధంగా ముందుకు వెళ్తే అసలైనటువంటి రహస్యాలు బయటపడతాయి అన్నటువంటి దానిపైన ప్రధానంగా వాళ్ళు చూస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన ప్రభాకర్ రావు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు మీదకి ఇట్లా ఒకరిపైన ఒకరికి నెట్టుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్పించి నోరు విప్పేటువంటి ప్రయత్నం కొన్ని రోజుల పాటు చేయలేదు. కానీ ఒక అడుగు ముంగటేసి A2గా ఉన్నటువంటి ప్రణీత్ రావు ఈ యొక్క ప్రభాకర్ రావు యొక్క ఆదేశాల మేరకు మేము చేసినామనేది ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చూద్దాం, రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లోనే ఈ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి అంశానికి ఒక పోలీస్ స్టాప్ అయితే పడేటువంటి అవకాశం ఉన్నది. సిట్ అధికారులు ప్రతిరోజు ఒక రకంగా ప్రతిరోజు ఎవరిదో ఒకరిది స్టేట్మెంట్ రికార్డు చేసుకుంటా ఉన్నారు. దీంట్లో నిందితులైనటువంటి వాళ్ళని కూడా విచారించేటువంటి పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఒకరోజు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, అలాగే రాధాకృష్ణన్ ఇట్లా ఒకరొకరు సంబంధించిన విచారణ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 10-12 గంటల పాటు కూడా విచారణ జరుపుతున్నటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీంట్లో లోతుగా ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నారు. సాక్షులని ఏ విధంగా మరి కోర్టు ముంగట పెట్టాలన్నటువంటి దానిపైన ప్రధానంగా దృష్టి సారించింది. దుర్మార్గులు ఇప్పటికే ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి డాటా ఏదైతే ఉంటుందో ఆ డాటాకు సంబంధించినటువంటి అన్ని ఆధారాలను ధ్వంసం చేసి మూసీ నదిలో పడేసినటువంటి ఈ యొక్క నీచుల యొక్క భాగవతాన్ని బట్టబయలు చేసేందుకు సిట్ అధికారులు మాత్రం ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతా ఉన్నది. దీంట్లో ఒకసారి చూసుకున్నట్టయితే ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు కనబడతా ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల స్టేట్మెంట్ రికార్డు చేసింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి రివ్యూ కమిటీ ప్యానెల్ను తప్పుదోవ పట్టించిందని మాజీ సీఎస్ శాంతికుమారి వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కోసం ఎస్ఐబి పంపిన నెంబర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు, అంటే గతంలో ఎస్ఐబి కొన్ని నెంబర్లను పంపిందట. ఈ ఎస్ఐబి చీప్గా పనిచేస్తున్నటువంటి అతి భయంకరమైనటువంటి దుర్మార్గుడు ప్రభాకర్ రావు, ఆ రోజు పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఏమని చెప్పిండు, ఇందులో కొన్ని అనుమానాలు కూడా ఉన్నప్పటికీ తప్పుదోవ పట్టించేటువంటి విధంగా, తప్పుదోవ అంటే ఇది మావోయిస్టులకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు, ఇది మావోయిస్టులకు సహకరించేటువంటి ఫోన్ నెంబర్లు అన్నటువంటి విధంగా ఒక మావోయిస్టుల యొక్క ముసుగును వేసి ఈ ఫోన్ నెంబర్లకి అది ఇచ్చిండు అనేది ఆమె వాంగ్మూలాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీని పట్ల కొంత అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ అభ్యంతరం గతంలో వ్యక్తం చేసినట్లు కూడా ఆమె ఆ వాంగ్మూలంలో ఇచ్చింది. ఇక ఆమెతో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు సైతం ఆ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేసిండ్రు. ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ నేతల వాంగ్మూలాలను కూడా పోలీసులు నమోదు చేసింది. ఇలా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని సైతం కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడైనటువంటి కొండల్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ సైతం కూడా ఈరోజు సిట్ అధికారులు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సాధారణ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీలో ఉన్న సమయంలో ట్యాపింగ్ జరిగినట్లు సిట్ బృందం గుర్తించింది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు కొండల్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఫోన్స్ కూడా ట్యాప్ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేత బిల్లా సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా డిసిసి అధ్యక్షుడైనటువంటి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వాంగ్మూలాన్ని కూడా ఈరోజు సిట్ అధికారులు నమోదు చేసినట్టుగా తెలుస్తా ఉంది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సహా జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తా ఉన్నది. ఎవరిని కూడా వదిలేదు ఈ దుర్మార్గులు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని వదిలేదు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నేతలను వదలలేదు, జడ్జిలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా గుర్తించడం జరిగింది. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని అనుమానిత ఎమ్మెల్యేలు, సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు వాళ్ళు ట్యాపింగ్ చేసుకునేది. మొన్న ఏదైతే కవితకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా తెర మీదకి రావడం జరిగింది. కవిత ఫోన్ను కూడా ట్యాప్ చేసింది, కేటీఆర్ ట్యాప్ చేసిండు, సంతోష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసిండు అని చెప్పేసి కూడా ఒక పక్కన అవి కూడా చర్చకు వచ్చినటువంటి ఆ సందర్భం కూడా తెలుస్తా ఉన్నది. ఒకరికి తెలియకుండా ఒకరి యొక్క ఫోన్లను కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు కూడా ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారు వాళ్ళకు. అంతేకాకుండా వ్యాపార ప్రముఖుల పైన కూడా
వాళ్ళు నిఘా పెట్టినట్టుగా తెలుస్తా ఉన్నది. సొంత ఎమ్మెల్యేల పైన కూడా వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతూ ఉన్నారు అన్నటువంటి ఆ ఫోన్ నెంబర్స్ను కూడా మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐబి టీం ట్యాపింగ్ చేసేది. మొత్తం అంతా కూడా దొంగ ఈ ఇద్దరే ప్రధానంగా వీళ్ళని బహిరంగంగా నడి రోడ్డు పైన ఉరితీసిన కానీ తప్పలేదు. వీళ్ళిద్దరిని ప్రణీత్ రావుని ప్రభాకర్ రావుని ఈ ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో వీళ్ళకి ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీగా ప్రమోషన్ ఇచ్చిండు ఎవరు ప్రభాకర్ రావు. సో అటువంటి దుర్మార్గులు వీళ్ళంతా. ఇలా ప్రభుత్వ పెద్దలు సూచించిన పొలిటికల్ లీడర్ల ఫోన్ నెంబర్స్తో పాటు వందల సంఖ్యలో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశారు. కేవలం పొలిటికల్ లీడర్లు తక్కువ ఉన్నప్పటికీ అధికంగా అంటే ముఖ్యంగా వాళ్ళ దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, మిగతా ఎక్కడి నుంచి అయితే పైసలు పోతా ఉన్నాయి, ఎక్కడి నుంచి వాళ్ళు ఎవరెవరు సీక్రెట్గా మాట్లాడుకున్నా అవి విని వాళ్ళ దగ్గర నుంచి పైసలు ఎత్తుకుని వచ్చుకున్నటువంటి ఆ పనిలో ఈ పోలీసు ఈ టీములు ఏవైతే ఉన్నాయో ఎస్ఐబిలో పనిచేసేటువంటి టీములు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హెడ్ కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ నుంచి చాలామంది కోట్ల రూపాయలు సంపాదించారు. ఎందుకు సంపాదించారు? ఎందుకంటే ముందుగానే వీళ్ళకి తెలిసిపోతుంది కదా ఏ పైసలు ఎక్కడికి పోతే ఎవడెవడు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, దీంట్లో ఉన్నటువంటి లోసుకులు ఏంది కథ ఏంది అనేది వీళ్ళు ముందుగానే వింటారు. కాబట్టి నేరుగా వాళ్ళ దగ్గరికి పోయి బెదిరించేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళు ప్రణీత్ రావు యొక్క ఆధ్వర్యంలో వాళ్ళతో కలిసి పనిచేసినటువంటి కానిస్టేబుల్ నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినట్లు సిట్టు దర్యాప్తులో వెల్లడైంది. ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్మెయిల్ ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్మెయిల్ చేసినట్టు సిట్టు అధికారి. అంటే ఎంత దుర్మార్గమో సరే ఏదేమైనప్పటికీ సరే ఇంకెవరెవరైనా ఉన్నప్పటికీ అంటే కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి బాయ్ ఫ్రెండ్ ఉంటో లేకపోతే ఇంకా వేరే రిలేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు వీళ్ళు దొంగసాటుగా విని ఇది నేను బహిరంగంగా నేను మళ్ళీ సోషల్ మీడియాలో పెడతాను, నేను ఈ మీడియాలో పెడతాను, లేకపోతే ఉంటే మీ తండ్రికి చెప్తాను, మీ బావకు చెప్తాను, మీ అమ్మకు చెప్తాను అన్నటువంటి ఈ ప్రయత్నం చేసి ఇట్లా కొన్ని డబ్బులు వసూలు చేసినట. అంటే వీళ్ళని ఏమనాలి? వీళ్ళు పోలీసులు అనాలన్నా ఇంకేమన్నా మీరే చెప్పు, నా నోటితో నేను అనలేను. ఎందుకంటే ఇట్లాంటి పట్టపగలే భార్యాభర్తలు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలను వినేటువంటి ఇటువంటి వ్యక్తులని ఏమనాలి? వీళ్ళని అంటే ఇటువంటి కార్యక్రమాలకి గత సర్కారులో ఉన్నటువంటి ప్రముఖుల యొక్క వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఇటువంటి లంగ పనులు చేసినటువంటి ఈ దుర్మార్గుల యొక్క భాగవతాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరిని పడితే వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళవి కూడా ఫోన్ ట్యాప్ చేసిందంటే ఏ విధంగా ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందో మనకు దీని ద్వారా అయితే అర్థమవుతా ఉన్నది. సరే మొత్తానికైతే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ యొక్క వంతు రావడం జరిగింది. వాళ్ళ యొక్క స్టేట్మెంట్ సైతం కూడా అది మమ్మల్ని కూడా తప్పుదో పట్టించేటువంటి విధంగా ఆ రోజు ఎస్ఐబి నెంబర్లను పంపింది అనేది సిఎస్ శాంతికుమారి ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్. చూద్దాం ఏం జరగబోతా ఉంది ఏంది రానున్నటువంటి అతి కొద్ది రోజుల్లో. ప్రభాకర్ రావు అనేటోడు నోరిప్పినట్లయితే ఎవరికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు మరి బిగించబోతా ఉంది ఈ సిట్ అనేది అతి కొద్ది రోజులు వెయిట్ చేస్తే తెలిసేటువంటి అవకాశం కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.